అల్లరి ముక్కలు రెచ్చిపోయారు. రాజకీయ కక్షలతో పోట్రేగిపోయారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట బస్టాండ్ సెంటర్లో భయానక పరిస్థితి నెలకొంది. పోలీసులు ఎంత హెచ్చరించినా లెక్క చేయకుండా ఎదురుదాడికి దిగారు. పెట్రో బాంబులతో దాడులకు తెగబడ్డారు. డీఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో పోలీసుల బలగాలు మోహరించాయి. మైక్లో ఎన్నిసార్లు హెచ్చరించినా వారు లెక్క చేయలేదు. మరింత రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు బాష్పవాయువులు ప్రయోగించారు. అయినా వారు లెక్క చేయకుండా ఎదురుదాడులు చేస్తూ ఉండటంతో పోలీసులు కాల్పులు చేపట్టాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో పలువురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. పోలీస్ కాల్పుల అనంతరం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. వెంటనే పోలీసులు గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించారు. ప్రశాంత వాతావరణంలో ఉండే కొత్తపేటలో ఇటువంటి దారుణమైన సంఘటన ఎలా జరిగిందని కంగారు పడుతున్నారా? అదేమీ కాదు. ఇదంతా పోలీసుల ముందు జాగ్రత్తగా నిర్వహించాల్సిన మైక్ డ్రిల్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల విధ్వంసకరమైన ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు.